సార్ విచ్చలవిడిగా భూపందేరం రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద సమస్య. దీన్నేమో మన వాళ్ళు చాలామంది ఏమీ పట్టించుకోరు. నిన్న మంత్రివర్గం నిర్ణయాల్లో నాలా చట్టం రద్దు చేయాలని కూడా ఒక ముఖ్యమైన తీర్మానం చేశారు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్, వ్యవసాయేతర భూములను ఎవరికి కేటాయించాలి అని అసలు ఆ చట్టమే ఎత్తిపడేసి ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఎకరాలు రకరకాల కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టం కూడా ఎత్తేసిన తర్వాత ఈ మధ్య ఆయన మంత్రి కూడా పాతసారి ఈ విషయాలు వివరిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభ వాణిజ్య సరళ కోసం మేము ఇవన్నీ ఈ చట్టం ఎత్తేయాలని నిర్ణయించామని చెప్పారు. దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్, వ్యవసాయ భూమి మార్పిడి, దాన్ని కూడా ఇదివరకే చేసి ఉన్నారు. సో ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏంటి? భూమిని భారీగా విశృంఖలంగా కార్పొరేట్లకు వీళ్ళకు కట్టబెట్టడమే కదా. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే కడపలో అదానీ కంపెనీకి ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ కోసం వాళ్ళు చేస్తున్న 1200 ఎకరాలను తాజాగా కేటాయిస్తూ 99 ఏళ్ళ లీజు కేటాయించడం. అంటే అంతకుముందేమో ఎవరు వచ్చినా మేము 99 పైసలకు భూమి ఇస్తాము అని అదొక మాట చెప్పారు. కరేడులో ఇండోసోల్ గురించి అది జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో 32 చోట్ల ఈ భూ సేకరణకు సంబంధించి భూములు తీసుకోవడానికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి. లూలు మాల్కు వద్దంటే కూడా అక్కడ భూమి కేటాయించారు. అంటే ఎక్కడ ప్రజల నుంచి వచ్చిన లేకపోతే ప్రతిపక్షాల నుంచి వచ్చిన నిరసనను విమర్శను పరిగణనలోకి తీసుకొని వెనక్కు రాకపోగా ఇంకా పెంచుతూ పోతున్నారు. మీరు మంత్రివర్గ నిర్ణయాలు చదవండి, అందులో 3/4 లేదా 1/3 సగము భూముల కేటాయింపే. ఉదాహరణకు అమరావతిలో VST SRM యూనివర్సిటీ ఉన్నాయి, వాటికి మళ్ళీ ఒక 100 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అసలు ఈ భూపందేరం ఏంటి? అంతకుముందు ఇచ్చిన భూములు, ఇళ్ళు, ఇలాంటివన్నీ సమస్యలు అలాగే ఉండగా రకరకాల పేర్లతో వర్మ ఆసక్తికరమైంది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడారు లేదా కమ్యూనిస్టులు భూ పోరాటాలు చేస్తున్నారంటే వేరే విషయం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బహుశా గత ప్రభుత్వంలో ఆయన ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక పర్యాయ పదంలాగా అప్పుడు దాదాపు వీళ్ళు వెలుగొందారు కదా. అంతకుముందు జేబీ వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సహా నిన్న ఒక సభ జరిగితే ఆ సభలో అమరావతిలో 2వ విడత భూసేకరణ ఆపండి, ముందు మొదటి విడత దానికి మీరు న్యాయం చేసి ఇవన్నీ అయిన తర్వాతే అడుగులు వేయండి, ఈ భూసేకరణ ఇలా విచ్చలవిడిగా జరిగిపోకూడదని నిన్న విజయవాడలో జరిగిన సమావేశంలో మేధావులు లేదా పౌర విషయాలు ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఈ పందేరం ఏంటి? ఎక్కడ చూసినా కానీ నక్కబల్లి సజ్జుతో అదక్కడ జరుగుతుంది. కాకినాడలో అది వరకే ఉండగా మళ్ళీ మొదలు పెడుతున్నారు. ప్రతి చోట ఇది ఒక పెద్ద వ్యవహారంగా తయారైంది, గిరిజన ప్రాంతాల్లో కూడా. సో ఖచ్చితంగా ఈ అంశాలను ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవైపున వికలాంగులు వాళ్ళకు సంబంధించిన పెన్షన్ల మీద ఇంత ఫిల్టర్ చేసేవాళ్ళు కార్పొరేట్లకు ఇచ్చే భూముల మీద కనీసమైన ఫిల్టర్ చేయరా? ఉపాధితో ముడిపెట్టండి అని అడుగుతున్నారు. కనీసం ఒక కంపెనీకి ఇచ్చామంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి లేదా ఎన్ని పెట్టుబడులు, అది కూడా ఏం జరగదు. ఈ రాజకేశిరెడ్డితో సహా అందరూ ఇవన్నీ రకరకాలు చేసిన వాడు రకరకాల పేర్లతో మళ్ళీ వాళ్ళ మీదే తర్వాత మళ్ళీ కేసులు. సో ఇది తప్పకుండా బాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ భూపందేరం అన్న దాని గురించి దీన్ని నిలుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది.